మనందరం ఒక రైల్లో ప్రయాణం చేస్తూ నేను ఫ్యామిలీతో పాటు ఎక్కడికో వెళ్తున్నాం అనుకున్నాం. ఎక్కడో వెళ్తున్నాం. ఇట్లా వెళ్తున్నప్పుడు సడన్గా కొన్ని వేల మంది మనం వెళ్తున్న ట్రైన్ మీదకి దాడి చేసి దాన్ని తగలబెట్టారనుకున్నాం. జస్ట్ ఇమాజిన్ ఎంత హారిఫిక్గా ఉంటుంది ఆ ఇన్సిడెంట్. దీంట్లో మనందరం మన కుటుంబం అంతా కూడా ప్రాణాలు కాపాడుకొని బయటకు వచ్చారు చిన్న చిన్న బర్న్స్తో అనుకున్నాం. ఇది ఎంత హారిఫైయింగ్గా ఉంది జస్ట్ ఇమాజిన్ చేసుకోవటానికి. అంటే మనం ట్రైన్లో వెళ్ళటం ఏంటి, కొంతమంది ఎవరో రోడ్డు మీద డైరెక్ట్గా వచ్చి దాడి చేయటం ఏంటి, కాల్చటం ఏంటి ట్రైన్. జస్ట్ ఇమాజిన్ హౌ ట్రమాటిక్ ఇట్ ఉంది. ఇది ఇల్లీగల్ కాదా, ఇది క్రైమ్ కాదా? ఇలాంటి ఒక క్రైమ్ చేసిన కొంతమంది నేరస్తుల్ని వాళ్ళ మీద కేసులు ఫైల్ చేస్తే, ఇది ఐఎమ్ రిఫరింగ్ టు ద తుని ఇన్సిడెంట్, తుని రైల్ బర్నింగ్ ఇన్సిడెంట్. 2017లో మన కాపు ఉద్యమానికి సంబంధించి ముద్రగడ పద్మనాభం గారు ఒక ర్యాలీ కండక్ట్ చేశారు. కాపుల్ని బీసీల్లో చేర్చాలి అనే ఒక డిమాండ్ని ప్రతిపాదిస్తూ అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 2014 to 19 ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళని డిమాండ్ చేస్తూ బీసీలలో చేర్చండి అని చెప్పని ఆయన ర్యాలీ కండక్ట్ చేశారు. ఆ ర్యాలీ వయలెంట్గా మారి, అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, కాపు ఉద్యమంలో ఉన్న ప్రతి ఒక్కడు ఆ దౌర్జన్యం దొమ్మి చేశాడని మనం అనకూడదు. ఎందుకంటే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ప్రతి ఒక్కడు అంటే ఒక 100 మంది ఉంటే దాంట్లో యాంటీ సోషల్ థాట్స్ ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఇన్స్టిగేట్ చేస్తే ఆ మాబ్ని ఎవడో కంట్రోల్ చేయలేడు. ఇంకా ఒక్కసారి ఇన్స్టిగేషన్ మొదలైన తర్వాత గుంపులుగా అట్లా వెళ్ళి తగలబెట్టేస్తారు. సో ఆ పర్పెట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు ఫైల్ చేస్తే, దాదాపు 300 పైగా కేసులు ఫైల్ చేస్తే, ఏది స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే రైల్వే డిపార్ట్మెంట్ ఈజ్ అండర్ ద సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ 2 గవర్నమెంట్స్ కేసెస్ ఫైల్ చేస్తే దాంట్లో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద కేసెస్ అన్నీ కూడా కొట్టేసింది కోర్టు. ఏమని కొట్టేసింది అంటే, అప్పటి ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొట్టేశారు కేసులన్నీ. ఏమని కొట్టేశారు అంటే, ఈ కేసెస్ అంటే ఈ విచారణ సరిగ్గా చేయలేదు అని చెప్పని కేసులు కొట్టేశారు. అంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయలేదు కాబట్టి మేమేం తీర్పు చెప్పలేకపోతున్నాం అని చెప్పని కోర్టులో కేసెస్ కొట్టేశారు. రైట్. ఇది జరిగిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక జీవో రిలీజ్ చేశారు. ద జీవో ఈజ్ డేటెడ్, ఐల్ పుట్ ఇట్ హియర్. జీవో డేటెడ్ June 2nd, 2025. Government of Andhra Pradesh abstract, Home Department appeals, criminal justice, crime number 77, 2016 of Tuni post offense. ఇదంతా రాసి యాక్ట్, రైల్వే యాక్ట్ ప్రకారం అక్యూజ్డ్ వర్ అక్విటెడ్ ఇన్ CC నెంబర్ 97, 2021లో అక్విట్ అయిపోయారు. అదే కేసులు కొట్టేశారు. ఓకే. బై ఆనరబుల్ 7th అడిషనల్ మ్యాజిస్ట్రేట్, మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ ఆఫ్ రైల్వే కోర్టు వాళ్ళు కొట్టేశారు. విజయవాడ బై జడ్జ్మెంట్ డేటెడ్ 1/5/2023, May 2023 కొట్టేశారు కేసులు. ఫైలింగ్ ఆఫ్ అపీల్, పర్మిషన్ అకార్డెడ్. అంటే అప్పీల్కి వెళ్తుంది ఎవరు? ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కేసులు కొట్టేశారు, విచారణ ప్రాపర్గా జరగలేదని. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఈ కేసుల్ని మళ్ళీ రీఓపెన్ చేయండి. ఆ పర్పెట్రేటర్స్ ఎవడైతే ఉన్నాడో ఆ రైలుని అంటే జస్ట్ ఇమాజిన్ వాళ్ళ మీదకి అప్పీల్కి వెళ్దామనింది. ఈ అప్పీల్ కరెక్టా కాదా అనేది ఫస్ట్ క్వశ్చన్. అప్పీల్ కరెక్టా కాదా అంటే మనం చూడాల్సింది, ఇది కాపుల మీద ఆపరేషన్ కింద దీన్ని మనం చూడకూడదు. కారణం ఏంటంటే, ఏ కులమైనా ఏ మతమైనా 100కి 100% అందరూ దొంగలో లేకపోతే దొమ్మి చేసేవాళ్ళు, క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఉండరు. ఎవడో ఒక నామినల్ పర్సంటేజ్ ఉంటాడు, వాడి వల్ల వీళ్ళందరూ బ్లేమ్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ ఉద్యమంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి గట్టిగా వాళ్ళ వాయిస్ వినిపిద్దాం అనుకున్న వాళ్ళే. కానీ అక్కడ ఉన్న కొంతమంది ఇన్స్టిగేట్ చేయడం వల్ల ఆ సంఘటన జరిగింది. చేసినోడు ఖచ్చితంగా కట్టకడాలు వెనక్కి మనకు వెళ్ళాల్సిందే కదా. దాని గురించి ప్రభుత్వం ఇట్లా చేయటం అనేది చాలా మంచి చర్య. ఆల్రైట్. ఎవరిచ్చారు దీని ఆర్డర్? ఎవరిచ్చారంటే సెక్షన్ ఆఫీసర్. ఏమన్నారంటే, ఇన్ ద సర్కమ్స్టాన్సెస్ ఎక్స్ప్లెయిన్ బై ద సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ RPF విజయవాడ అండ్ ద ఒపీనియన్ ఆఫ్ ద పబ్లిక్ ప్రాసిక్యూటర్. అంటే జస్ట్ మీకు కావాల్సింది చెప్తాను. హియర్ బై డైరెక్ట్ ద పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి టు ప్రిఫర్ అన్ అపీల్ బిఫోర్ ద ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అగైన్స్ ద అక్విటల్ జడ్జ్మెంట్. ఏ జడ్జ్మెంట్ని అయితే అక్విటెడ్ అని చెప్పని వాళ్ళు కొట్టేశారు, కేసును కొట్టేశారు, దాని మీద అగైన్స్ట్గా మనం అపీల్కి వెళ్ళడానికి ఇది ఒక జీవో. సింపుల్గా చెప్పాలంటే లేమన్ లాంగ్వేజ్లో. ఓకే. అయితే
ఆ జీవో రిలీజ్ చేసిన తర్వాత రకరకాల అంటే రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఎట్లా అయిపోయినాయి అంటే ఐ వాంట్ టు అక్యూజ్ సాక్షి, ఎస్పెషల్లీ సాక్షి ఆన్ దిస్. చూడండి సాక్షి పేపర్లో ఏమొచ్చిందంటే జస్ట్ అవునండి సాక్షి పేపర్ అంటే రాజకీయాలు ఇంత దిగజారిపోవాలా? రాజకీయాల కోసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష అంటే ప్రతిదీ రాజకీయం కోసం వాడుకోవటమేనా? ఈ పేపర్ చూడండి, సాక్షి క్లిప్పింగ్లో కేసులు తిరగదోడుతున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కాపులు కరివేపాకుల అంట. హెడ్లైన్ చూడండి, ఇక్కడ వేస్తాను, కాపులు కరివేపాకుల అంటే ఇన్స్టిగేటింగ్ కాస్ట్. ఈ రాసినోడు ఎవడు ఎడిటరు? కాపులు కరివేపాకుల అది చూసిన వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? ఈజ్ దిస్ నాట్ ఇన్స్టిగేటింగ్? మీరు జర్నలిజం చేస్తున్నారా, ఇంకేమన్నా చేస్తున్నారా? ఇదా పొద్దున్న లెగిస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని, TV5ని, వాళ్ళని వీళ్ళని ఇష్టం వచ్చినట్టు మనం ఏదో ఒకటి అమ్ముడిపోయిన మీడియా, ఆ మీడియా, ఈ మీడియా అంటాం. మరి మనం ఏం చేస్తున్నాం? కాపులు కరివేపాకుల ఇదా? ఈజ్ దిస్ హౌ యూ వాంటెడ్ టు ప్రజెంట్ యువర్ సెల్ఫ్? కాపులు కరివేపాకుల చూడండి ఏం రాశారు అంటే, రిజర్వేషన్ కోసం పోరాడిన కాపులపై గతంలో చంద్రబాబు ప్రభుత్వం కేసులు. రిజర్వేషన్ కోసం పోరాడిన కాపులపై ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేసులు పెట్టిందా, లేకపోతే రైలు తగలబెట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టిందా? ఇదా జర్నలిజం? తుని కేసు తిరగదోడేందుకు తాజాగా సర్కారు నిర్ణయం. ఏం రాశారు చూద్దాం. కాపులపై కేసులు కొట్టివేస్తూ 2023లో తీర్పునిచ్చిన విజయవాడ రైల్వే కోర్టు. ఏమని కొట్టేసింది కేసు? మెట్రోపాలిటన్ కోర్టు, మన విజయవాడ రైల్వే కోర్టు ఏమని కొట్టేసింది? ప్రాపర్ ఎవిడెన్సెస్ లేవు, ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదు, అందుకని కొట్టేస్తున్నామని చెప్పింది. ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత ఎవడది? ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదు అంటే అక్కడ నేరం జరగనట్ట. దీనిపై హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేయాలని తాజాగా నిర్ణయించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్కు ఆదేశం ఉత్తర్వులు అదే మన స్టేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి అప్పీల్కి వెళ్ళండి అని చెప్పని ఒక జీవో రిలీజ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై కాపు సామాజిక వర్గం ఆగ్రహం. అసలు కాపులకు ఆ విషయం కూడా తెలియదు అప్పటిదాకా. కాపు సామాజిక వర్గం ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది అంటే, ఒక కులం కాబట్టి వాళ్ళు రైలు తగలబెడితే వాళ్ళు ఓకే అనుకుంటారా? ఏ కులమైనా ఎవడైనా అలా అనుకుంటాడా? ఇది మన కులమే కాబట్టి అంతెందుకు పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేస్తారా ఇది? తమ భావోద్వేగాలకు సంబంధించిన అంశంపై బాబుకి ఎంత చిన్న చూపు. ఏంటి? వాట్ ఈస్ దిస్ ఇన్స్టిగేటింగ్ న్యూస్ ఆర్టికల్? ఇస్ దిస్ హౌ యూ షుడ్ బిహేవ్? తమ జాతినే అవమానించడంపై మండిపట్టు. జాతిని అవమానించడం ఏంటి? క్రైమ్కి జాతి ఉంటుందా, మతం ఉంటుందా అని మనమే కదా మాట్లాడుకుంటున్నాం ప్రతిరోజు. క్రిమినల్కి కులం ఏంటి, మతం ఏంటి అని పొద్దున్న లేస్తే మాట్లాడుకుంటాం కదా మనం. ఇది చూడండి, ఇదంత పెద్ద ఆర్టికల్. ఐ డోంట్ వాంట్ టు రీడ్ దిస్. ఇంత దారుణంగా రాజకీయాలు ఎలా తయారైపోయినాయి అంటే ఇలా. అండ్ ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే, ఈ సాక్షి ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ లేకపోతే సాక్షి పేపర్ ఇట్లా దీని గురించి మాట్లాడిందో, కథం రెండో రోజు అంటే 2 జూన్ 2025కి రిలీజ్ చేసిన జీవో ఇమీడియట్గా కూటమి ప్రభుత్వం డిఫెన్స్ మెకానిజంలో పడిపోయి మళ్ళీ ఒక జీవో రిలీజ్ చేశారు. చూడండి, June 3rd, 2025, the government of Andhra Pradesh abstract again, Home Department, Appeals, Criminal Justice, Crime 77/2020, same, ఇదంతా ఒకటే. ఏమంటారంటే, accused were acquitted in CC number 97/2021 by Honorable 7 కదా judgment, filing of appeal withdrawn, orders issued. అప్పీల్ ఫైల్ చేసిన ఆ జీవోని విత్డ్రా చేసుకుంటున్నారు. దేనికి? అసలు ఫస్ట్ ఇక్కడ అప్పీల్ చేయటం కరెక్టా కాదా అంటే, ఇందాక మనం అనుకున్నట్టు కరెక్టే. రోడ్డు మీద పడేసి వాడు గంజాయి తాగుతున్నాడని, పోలీసు మీద దాడి చేశాడని అవన్నీ ఎవిడెన్స్ వాళ్ళేమీ ఇవ్వలేదు మనకి. అట్లా రోడ్డు మీద 3 పిల్లల్ని 3 కుర్రాళ్ళని అక్కడ కూర్చోపెట్టి కొడితే కాళ్ళ మీద ఎక్కి మనందరం ఆహా కొట్టాలి, ఆహా తన్నాలని చెప్పి అనుకున్నాం. ఒక రైలును తగలబెడితే
అక్కడ కొన్ని వేల మంది ప్రాణాలు అక్కడ స్టేక్లో ఉంటే, చాలామంది బర్న్స్తో బయటకు వస్తే పోలీసులతో సహా, ఆ కేసుని ఆ చేసిన ఆ ఉగ్రవాదపు ఆలోచనలు ఉన్న ఉగ్రవాదపు ఆలోచనలు ఉన్న వ్యక్తుల్ని వాళ్ళ మీద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయలేదు కాబట్టి ఎక్విట్ చేసేసామని చెప్తే ఆ కేసుల్ని తిరగదోడటం ఏంటి? ఆ జడ్జిమెంటే ఇట్ వాజ్ బేస్డ్ ఆన్ ఇంప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కదా. మళ్ళీ ఇమీడియట్గా ఒక జీవో ఇష్యూ చేసేసారు. భయమా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం భయపడుతుందా? అంత అంటే మన లాఠీ, మన వ్యవస్థ, మన మంత్రులు ఐతానగర్లో ఆ 2-3 మీద చూపించిన ప్రతాపం మనకి ఈ దొమ్మీలు చేసిన వాళ్ళ మీద రాదా? పెద్ద పెద్ద క్రైమ్స్ చేసిన వాళ్ళ మీద రాదా? అంటే మన ప్రభుత్వం, మన పవర్ అంతా కేవలం అప్రెస్డ్ కమ్యూనిటీస్ మీదనో, లేకపోతే డబ్బు లేని వాళ్ళ మీదో, పేదవాళ్ళ మీద ఉన్నా? మన జబర్జంగ్ అంతా వాళ్ళ మీద చూపిస్తామేమో. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడుస్ రెజిమ్. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇట్లాంటి ఒక భయంతో పిరికిపంత చర్య చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలే. హోంమంత్రి అనిత గారు ఏం చెప్తారు దీనికి సమాధానం? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవో ఇష్యూ చేశారంటేనే ఎవరికి తెలియకుండా ఎందుకు ఇష్యూ చేస్తారు? అంటే హోంమంత్రికి తెలియకుండా, హోమ్ అఫేర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్కి తెలియకుండా అక్కడున్న ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ రిలీజ్ చేసేస్తారా? అప్రూవల్స్ తీసుకోకుండా రిలీజ్ చేసేస్తారా? ఒకవేళ చేసిన తర్వాత మళ్ళీ ఎందుకు విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది? ఎవరికి భయపడుతున్నారు మీరు? ఎందుకు భయం? ఎందుకు? దొంగల్ని, దొమ్మీలు చేసే దుర్మార్గుల్ని, రౌడీ నా కొడుకుల్ని అరెస్ట్ చేయడానికి, వాళ్ళ మీద కేసులు వేయటానికి ఏంటి భయం? ఇంత దారుణంగా రాజకీయాలు మారిపోయింది అంటే, ద పాయింట్ ఈజ్, మనం ఎప్పుడైనా ఏ ప్రభుత్వం ఉన్నా సరే తప్పు చేసినోడికి శిక్ష పడాలి అనేదే కాన్సెప్ట్. ఇంకోటి, ఈ ఆర్టికల్ 15 మనకి రాజ్యాంగంలో ప్రెజుడిస్ ఉండొద్దు అంటే, irrespective of the caste, gender, creed, religion, whatever it is, law should not be, అంటే లేమన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే కులమతాలకి అతీతంగా చట్టాలు ఉండాలి, ప్రభుత్వాలు పనిచేయాలనేది ఆర్టికల్ 15. యూ ఆర్ వైలేటింగ్ ఇట్. థింక్ అగైన్. సో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కావచ్చు, లేకపోతే ఈ హోమ్ డిపార్ట్మెంట్కి కావచ్చు, పోలీస్ వ్యవస్థకు కావచ్చు, నారా లోకేష్ గారు, మీరు కాపులకైతే ఒక చట్టం, కాపులకైతే ఒకలాగా పనిచేయటం, లేకపోతే దళితులకైతే, అప్రెస్డ్ కమ్యూనిటీస్కి అయితే ఒకలాగా పనిచేయటం, అంటే అసలు కాపు, దళిత్స్ ఇవన్నీ పక్కన పెడితే యు ఆర్ బీయింగ్ పార్షియల్. మీరు, మీ ప్రభుత్వం చాలా పార్షియాలిటీ చూపిస్తున్నారు. పేదవాళ్ళకి ఒకలాగా, ఉన్నత వర్గాలకి, లేకపోతే వర్గాలు అనేది కూడా కరెక్ట్ కాదేమో, మీ అనుయాయులకి, మీ తాబేదారులకి, మీతో పాటు చక్కగా చట్టపట్టాలు వేసుకొని తిరిగే వాళ్ళకి మీ చట్టాలు, మీ ప్రభుత్వాలు పనిచేయట్లేదు, కనిపిస్తుంది. ఇట్ ఈస్ విజిబుల్. అండ్ మై రిక్వెస్ట్ టు ద అపోజిషన్ పార్టీ యాజ్ వెల్ యాజ్ ద మీడియా ఆఫ్ అపోజిషన్ పార్టీ సాక్షి, ఒక ఆర్టికల్ వేసేటప్పుడు ఇన్స్టిగేటింగ్ న్యూస్లు, కులాలను రెచ్చగొట్టే లాంటి మాటలు, ప్రతిదీ రాజకీయం కోసం వాడుకుందాం అనుకోవటాలు దయచేసి మానుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.